ఇక్కడ ఇంకొక మాట వచ్చింది. ఇక్కడ కేసీఆర్కు నోటీసులు, రేపో మాపో కాళేశ్వరం కమిషన్ జారీ చేసే ఛాన్స్ అంటూ ఇక్కడ వచ్చే నెలలో విచారించే అవకాశం. ఆయనతో పాటే హరీష్ రావు, ఈటల సైతం ఇప్పటికే కేసీఆర్ను బాధ్యుడిగా చేస్తూ నివేదిక సిద్ధం. ఆయన వాదనను పరిగణలోకి తీసుకున్నాకే తుది రిపోర్టు. 2 నెలల పాటు కమిషన్ గడువు పెంచిన సర్కారు అంటూ మళ్ళీ గడువు కూడా పెంచారు కమిషన్ సర్కారు. ఎప్పుడో కావాల్సింది, యాక్చువల్గా సంవత్సరం కిందనే జరగాల్సింది. ఇది ఇంత 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 ఈ కమిషన్లు వేసుడు ఇవన్నీ కూడా విచారణలు నడుస్తూనే ఉంటాయి. నిజంగా రాజకీయంగా విమర్శలు చేసుకోవడానికి తప్ప ఏదైనా వాళ్ళ హయాంలో జరిగినటువంటి పనుల మీద ఎప్పుడు ఎక్కడ ఎలా మళ్ళీ విచారణ చేపట్టినా ఏదో ఒక తప్పిదం దొరుకుతుంది. ఇప్పుడు రాజశేఖర రెడ్డి చేసినప్పుడు ఆ జలయజ్ఞాన్ని ధనయజ్ఞం అని చెప్పారు. అప్పుడు కేసీఆర్ చేసినప్పుడు మిషన్ కాకతీయను ఇక దాన్ని ఏమన్నారో మనందరం చూసినాం, కమిషన్ కాకతీయ అని చెప్పారు. సో ఇట్లా ప్రతిసారి ఏదో ఒక రకంగా ప్రతిపక్షాలు దాన్ని బట్టగాలు చేస్తాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన విచారణకు ప్రయత్నం చేస్తాయి. ఇప్పుడు 1.5 ఇయర్ అయిపోయింది. ఇంకా చేస్తూ ఉంటే తర్వాత మీది ఎప్పటిదాకా పోతుంది, ఏడదాకా పోతుంది అనేది కూడా చూస్తాం. కానీ ప్రజలకు మాత్రం ఇట్లా ఆశ చూపిస్తారు. మేము రాగానే కేసీఆర్ని జైలుకి పంపుతాం, కేటీఆర్ని ఒక బ్యారక్ సిద్ధం చేస్తాం, ఇట్లా చెప్పారు. కానీ అంత ఈజీ కాదు. మనం ఆవేశానికి పోయి ఇక సోషల్ మీడియాలో ఊర్లల్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు ఇగో కేసీఆర్ మీద కేసు అయిందట కదా, ఇక బొక్కలకు పంపించుడు అని చెప్పి ఒకళ్ళు మాట్లాడతారు. మీ వాళ్ళు సక్కనోళ్ళ ఓటుకు నోటు కేసులో దొరకలేడా, మీ వాడేమన్నా మంచోడా అని వీళ్ళు పెడతారు. ఇట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు మొత్తానికి అనవసరంగా మనం రచ్చ చేసుకుంటాం తప్ప వాళ్ళు ఎట్లుండాలో అట్లా ప్రొసీజర్ ప్రకారం నడుస్తుంది. ఏది కూడా మనం అన్నంగానే ఇట్లా అబ్బా జైలుకి పంపుతారా, ఇక అయిపోయిందిరా, కుటుంబం పోయిందిరా అని అనుకోవడానికి ఏం లే. వీళ్ళు ఇది అయ్యేదప్పటికో పోయేదప్పటికో చూస్తారు. మీరు కూడా కాళేశ్వరం కమిషన్ విచారణలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. తుది నివేదిక ఇప్పటికే సిద్ధం అవ్వగా 1-2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక అందించినట్టు తెలిసింది. సరిగ్గా ఇదే టైంలో మరో 2 నెలల కమిషన్ గడువు పొడిగించడం రాజకీయ నీటిపారుదల శాఖ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. కాళేశ్వరం బ్యారేజీలో నాటి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ పాత్ర ఉందని, ఈటల రాజేందర్ పాత్ర ఇక్కడికి వస్తే ఇక ఇప్పుడు నేను ఈ మాటను ఇంకా కావాలని ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఈటల రాజేందర్ది అంటే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రి అని చెప్తారు కదా, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు, ముఖ్యమంత్రి కేసీఆర్, ఇక్కడ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్. అయితే ఈటల రాజేందర్ ఇవాళ ఎక్కడ ఉన్నాడు? బీజేపీలో ఉన్నాడు. ఈ బీజేపీలో ఆయన ఏ స్థాయిలో ఉన్నాడు? అగ్రనాయకుని స్థాయిలోనే ఉన్నాడు, ఉట్టిగేం లేడు. అయితే గీతే రేపు పొద్దుగల ఈ రాష్ట్ర శాఖకు అధ్యక్షుడు కూడా అయిపోతాడు. ఆయన మీద అంత హోప్ ఉన్నది పార్టీలో కూడా, అట్లే అధిష్టానంలో కూడా ఉన్నది. అందుకే అప్పుడు ఆయన కొన్ని కమిటీలకు చైర్మన్గా చేసిండు. సరే చేరికల కమిటీ అన్నారు, ఇంకోటి అన్నారు. ఓకే, ఎన్నికలటప్పటికి అయిపోయింది. ఇప్పుడు వీళ్ళిద్దరు బీఆర్ఎస్లో ఉన్నారు. ఆ ఒక్కైనా మాత్రమే ఇక్కడ దీంట్లో ఉన్నాడు. దేంట్లో? మన బీజేపీలో. సో ఇక్కడ బీజేపీలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఒక్కసారి చూడండి, ఈ కమిషన్ వేసిండ్రు. పైగా ఈ రిపోర్ట్ ఇచ్చేది ఎవరు? నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇవ్వాలి. నేషనల్ అంటే ఏంటిది? కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి శాఖ. సో అక్కడ ఆ శాఖ ఇచ్చే రిపోర్టు బీజేపీ పైన లేదా బీజేపీ వ్యక్తి ఉండంగా ఇక ఆయనను ఇక్కడ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉన్నది అని చెప్పి ఆయన చూపిస్తారా చూపెట్టరా అనేది నేను చెప్పదలుచుకున్నా. ఇది ప్రశ్న. దీనికి ఉదాహరణలు బోచ్చడు ఉన్నాయి. గతంలో ఏ పార్టీలో ఉన్నా సరే టైంకు బీజేపీలో చేరితే వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు ఎటుపోతాయో ఎవ్వరికి తెలియదు. ఇక అంటే వేరే వాళ్ళు చాలా మాట్లాడతారు, వాషింగ్ పౌడర్ నిర్మా అంటారు, ఇంకేదో అంటారు, అది వేరే విషయం. కానీ ఎక్కువ మటుకు పక్క రాష్ట్రంలో సీఎం రమేష్ను చూసినాం. చాలా పేర్లు చాలా ఉన్నాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతుంటే చాలామంది ఉంటారు. వాళ్ళు అంతకంటే ముందు ఏదో వాళ్ళ మీద కేసులు ఉంటాయి, ఈడీనో లేకపోతే సిబిఐయో లేకపోతే ఐటీయో ఏవో దాడులు జరుగుతాయి. ఒక్కసారి బీజేపీలో టచ్లకు వెళ్ళిపోతే కథం అవి కనపడవు. ఇంకా పక్క రాష్ట్రంలో చూసినాం, మన రాష్ట్రంలో కూడా చూసినాం. అందుకే బీజేపీలో చేరేటువంటి వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కేంద్ర ప్రభుత్వ శాఖలు ఏవైతే ఉంటాయో, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉంటాయో వాళ్ళు సరిగైన రిపోర్ట్ ఇస్తారా ఇయ్యరా అనేది ఒకటైతే, ఇక్కడ రాజేందర్ తప్పేయడానికి ప్రయత్నం చేస్తే కేసీఆర్, ఈటల రాజేందర్, హరీష్ రావును కూడా పక్కకు జరపవచ్చు. పెద్ద మ్యాటర్ ఏముండదు దానిలో. సో కాబట్టి దీనిపైన బరాబర్ వస్తుంది రిపోర్ట్ అని నేనైతే అనుకోవట్లేదు. ఈటల రాజేందర్ కూడా ఇన్వాల్వ్ చేశారు కాబట్టి. సో ఏకపక్ష రిపోర్టు కావద్దని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పడంతోనే తాము పనులు చేశామని నీటిపారుదల శాఖ అధికారులందరూ కమిషన్ ముందు అంగీకరించినట్లు ఇట్లా తెలిసింది. దీంతో కాళేశ్వరం డ్యామేజీకి కేసీఆర్ ప్రధాన బాధ్యుడని తుది నివేదిక సిద్ధమైంది, నేడో రేపో ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమైందంటూ ప్రభుత్వానికి అందజేస్తే వీళ్ళు ఏం చర్యలు తీసుకుంటారు, ఏం చేస్తారనేది మనం చూస్తాం భవిష్యత్తులో. ఇక్కడ ఇంకో మాట
ఈయన ఎవరు టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి ఒక మాట అంటుండు. బీఆర్ఎస్ అంటే కేసీఆర్కు బాపు రాష్ట్ర సమితి అంటూ, కేసీఆర్కు బాపు రాష్ట్ర సమితి, కేటీఆర్కు బేటా రాష్ట్ర సమితి, కవితకు బేటీ రాష్ట్ర సమితి, హరీష్ రావుకు భతీజా రాష్ట్ర సమితి. టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అంటూ బీఆర్ఎస్కి కొత్త అర్థం చెప్పిండు ఆయన, బాపు, బేటా, బేటీ, భతీజా. సో మొత్తానికి వాళ్ళకి అట్లాంటి రాష్ట్ర సమితి అని చెప్పి కొత్తగా ఈయన క్రియేట్ చేసినట్టుగా, ఇక కొంత సోషల్ మీడియాలో వెనకబడ్డారని చెప్పినాం కదా, ఇక మేమెందుకు వెనకబడ్డట్టు ఉండాలని చెప్పి లాస్ట్కు ఇదొకటి అబ్రివేషన్ తీసుకొచ్చారు. సో భారత రాష్ట్ర సమితి కాదట రామ్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రామ్మోహన్ రెడ్డికి ఒక సూచన ఏంటిదంటే, సోషల్ మీడియాని చాలా స్ట్రాంగ్ చేసుకోండి. ఒకవేళ స్ట్రాంగ్ చేసుకోకపోతే వచ్చే నష్టాలు, పర్యవసనాలు మనం గతంలో చూసాం, ఇప్పుడు కూడా చూస్తాం. ఇంకోటి మళ్ళొకసారి పోలు పెట్టమని చెప్పి అడుగుతున్నాం. మొన్న పెట్టిరు చూడు ఒకటి, ఫామ్ హౌస్ పాలన లేకపోతే ప్రజాపాలన అని. ఈసారి డైరెక్ట్గా పెట్టుర్రి, డైరెక్ట్గా ఇక కేసీఆర్ పాలన కావాలన్నా రేవంత్ రెడ్డి పాలన బాగుందా అని ఇట్లా ఎవరిదన్నా పెట్టండి. అది ఎట్లొస్తే అట్లా లెక్క తేలిపోతుంది. ఇక దాని మీద ఎవరికి అనుమానాలు ఉండవు. ఇక అప్పుడు వాళ్ళు వేసిరా ఓట్లు, వీళ్ళు వేసిరా, ఇవన్నీ పక్కకు పోతాయి అన్నట్టు.